మిర్చి పేరు చెప్పగానే గుంటూరు గుర్తుకొస్తుంది. గుంటూరు కారం ఉంటేనే ఆవకాయ రుచిగా ఉంటుంది అని చెప్పుకుంటారు. అందుకే ఉమ్మడి గుంటూరులో భారీగా మిర్చి సాగు చేస్తారు. ఈసారి మాత్రం రైతులు అందుకు విముఖంగా ఉన్నారు. 10వ వంతు కూడా సాగు చేయలేని పరిస్థితి ఎందుకొచ్చింది? గుంటూరు మిర్చి ఘాటు చరిత్రగా మిగిలిపోతుంది అన్న భావన రైతుల్లో ఎక్కువైంది. మిరప సాగు లాభసాటి కాకపోగా అప్పుల భారం పెరిగిపోతుంది అని రైతులు వాపోతున్నారు. దీంతో మిర్చి సాగు పేరు చెబితేనే వామ్మో అంటున్నారు. వర్జీనియా పొగాకు లాగానే మిర్చి ఘాటు తగ్గిపోతుంది అన్న ఆందోళన వ్యక్తమవుతుంది. రైతుల కష్టాలపై ఏబిఎన్ స్పాట్లైట్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎర్ర బంగారానికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఏడాది ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గనుంది. వరుసగా వేధిస్తున్న సమస్యలతో రైతన్న సతమతమవుతూ ఇక మిర్చి సాగు వద్దనుకుంటున్నాడు. ఏటికేడు పెరిగిపోతున్న అప్పుల భారంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో కళకళలాడాల్సిన నర్సరీలు వెలవెలబోతున్నాయి. కూలీలు, రైతుల క్యూ లైన్లు కనిపించాల్సిన చోట మనుషుల జాడే వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. పచ్చపచ్చని మొక్కలతో నిండుగా కనిపించాల్సిన నర్సరీ అరకొర మొక్కలతో దర్శనమిస్తున్నాయి. ఆగస్టు నెల దగ్గర పడుతున్న నర్సరీల్లో పావు వంతు కూడా మిర్చి నారు పెంచడం లేదు. ప్రతి ఏటా ఈ సమయానికి దాదాపు 45 రోజుల వయసుండే మిర్చి కనిపించేవి. రైతులు మిరప విత్తనాలను తీసుకొచ్చి నర్సరీల్లో పెంచుకునేవారు. అదేవిధంగా నర్సరీ యజమానులు కూడా మిర్చి మొక్కలను పెంచేందుకు ఉత్సాహం చూపేవారు. అయితే ఈ ఏడాది రైతులు విత్తనాలు తీసుకురావడం లేదని నర్సరీ యజమానులు చెబుతున్నారు. ఆగస్టు నెలలో సాగు కుదరకపోతే ఇక ఈసారికి అవకాశం తగ్గిపోతుందని అంటున్నారు. 3.5 వేసానండి పోయిసారి. నేను కనీసం 3 లక్షలు 4 లక్షల దాకా లాస్ వచ్చిందండి మాకు. ఈ ఏడు 1 ఎకరం వేసుకుంటున్నాం. అది కూడా చేసేది వాటికి కూడా ఊళ్ళో డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు. వాటికి ఏం ఇస్తారు వాళ్ళు కొడుకు పండితే సక్రంగా రేట్లు ఉంటే డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారని నమ్మకం ఉంటుంది. వాళ్ళు కూడా ఇచ్చే ప్రదేశం లేదు. ఆ ఎకరం కూడా యాదావుతే ఇత్తనాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని అది కూడా నాట్లా వేసి నాకు అది కూడా నమ్మకం లేదు. పల్నాడు ప్రాంతంలోని రెంటచింతల, రాజుపాలెం, సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో నర్సరీలు అధికంగా ఉంటాయి. ఈ ఏడాది చాలా నర్సరీలు ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 40,000 హెక్టార్లో మిర్చి సాగు చేసిన ఘనమే అని రైతులు, నర్సరీ యజమానులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నర్సరీలు కూడా లాభసాటి కావడం లేదంటున్నారు. గతంలో ఎరువుల ధరలు కూడా తక్కువగా ఉండేవని, ప్రస్తుతం ఎరువుల ధరలు కూడా పెరిగిపోయాయని గుర్తు చేస్తున్నారు. కూలీ ఖర్చులు కూడా ఎక్కువ కావడంతో నర్సరీలను నిర్వహించలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఈ సంవత్సరం అయితే నర్సరీలకు ఏం లేదండి. ఒక రైతు కూడా వచ్చి ఇత్తనాలు మా 10 ప్యాకెట్ నాటు, మా 5 ప్యాకెట్ నాటు అనే రైతు లేడు. పోయిన సంవత్సరం 2018 నుంచి కూడా మా నర్సరీ కూడా ఇంతవరకు ఇంత అధ్వాన పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఎక్కడ ఇంతవరకు నారు పెంచారు. ఇంత అట్నే ఉంది, ఎక్కడ దాడే ఉంది. అంటే ఇగో ట్రేలు గానీ, ఖాళీ ట్రేలు గానీ, బెడ్లు గానీ అంతే ఉన్నాయి. ప్రతి ఏటా నర్సరీల్లో మే నుండే పని ఉండేదని, రోజు కూలీ కూడా 300 రూపాయలు వచ్చేదని మహిళా కూలీలు చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికీ ప్రతిరోజు పని దొరకడం లేదని, అదేవిధంగా రోజుకు 200 రూపాయలకు మించి రావడం లేదంటున్నారు. రైతులు అప్పులు పాలయ్యారని, మద్దతు ధర లేకపోవడంతో సాగు చేసేందుకు ముందుకు రావడం లేదని మహిళా కూలీలు చెప్పారు. మాది తూర్పుగోదావరి జిల్లా అచ్చంపేట నెట్లో పనికి వచ్చామండి. ప్రతి సంవత్సరం 5 ఎకరాలు పెట్టేవాళ్ళు, ఈ సంవత్సరం 2 ఎకరాలు పెట్టామండి. మేము 10 వాళ్ళు వచ్చేవాళ్ళమండి. ఇప్పుడు 4 వచ్చామండి. పనులు లేవండి. రేటు తక్కువ వల్ల మాకు సరిగ్గా పనులు లేవండి. ఇప్పుడు 2 జూన్లో వచ్చామండి. మిరగాయలు అమ్మడాక రేటు తక్కువ ఉండటం వల్ల మాకు కూడా పనులు లేవండి. గత కొన్నేళ్లుగా మిర్చి రైతులను సమస్యలు వెంటాడుతున్నాయి. అప్పుల బాధతో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితులు నెలకొంటున్నాయి. గత ఏడాది మిర్చి ధరలు భారీగా తగ్గడంతో ఈ ఏడాది మిర్చి సాగు అంటేనే రైతులు భయపడిపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 80,000 హెక్టార్లలో మిర్చి సాగు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 హెక్టార్లలో మిర్చి సాగవుతుంది. గుంటూరు జిల్లాలో పండించే మిర్చి పంటకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అయితే ఈ ఏడాది మిర్చి సాగు గణనీయంగా తగ్గిపోనుంది. మిరప సాగు ఖర్చులు పెరిగిపోవడం,
మద్దతు ధర లేకపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలోనే మిర్చి సాగు చేయాలంటేనే భయపడిపోతున్నట్టు రైతులు చెబుతున్నారు. క్వింటా మిర్చి ధర గత ఏడాది 10,000 రూపాయల లోపుకు పడిపోయింది. ఇప్పటికీ ధర పెరగలేదు. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచినా ధర పెరుగుతుందన్న నమ్మకం లేదు. దీంతో రైతులు మిర్చి సాగుకు వెనకంజ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏటో 4 ఎకరాలు వేస్తానండి. ఏటో 4 లక్షలు దండకు వస్తుంది. మిర్చి అడుగు పోతేనేమో 5,000 క్రితం, 6,000 క్రితం, 8,000 క్రితం అని అడుగుతున్నారు. మరి మేము ఏం చేయాలి? ముందు వేసామని ఏం చేయాలని అర్థం కాక వేయలేక అసలేకపోతే బాగుండదు. అప్పులు మరీ ఎగపడతాను. 1 ఎకరం 6 ఎకరం వేసుకుంటున్నాం. మరి అది కూడా నమ్మకం లేదు. పండుద్దా పండదా? మందులు చూస్తే విపరీతమైన రేట్లు పెంచారు. మరి నర్సరీ వాళ్ళు కూడా ఒకటి పెంచారు. వాళ్ళు మాకు గిట్టడం లేదని వాళ్ళు అంటున్నారు. మా పని పూర్తిగా అయిపోయింది. అడుగు పోతేనే 3,000 క్రితం, 6,000 క్రితం అంటున్నారు. ఏం చేయాలా? మెయిన్ రీజన్ మార్కెటేనండి. మార్కెట్ పూర్తిగా డౌన్. 10,000, 8,000, 9,000 అమ్మితే రైతు గిట్టుబాటు కాదు. మినిమం 15,000 నుంచి ఏదైనా 18,000 దాకా అమ్మితే రైతుకు రీజనబుల్ గిట్టుబాటు ధర వస్తుంది. కొద్దిగా వేయగలుగుతాడు. 2 ఎకరాలు వేసాను, 3 ఎకరాలైనా వేయగలుగుతాడు. దానివల్లే మెయిన్ రైతు కులాప్ అయిపోవడం కారణం. అది మనకి విత్తనాలు కానీ, ఎరువులు కానీ, ఇటు ఖర్చులు ఏ విధంగా? ఆ ఖర్చులు అన్ని పెరిగిపోయినాయండి. ఏది కూడా కంట్రోల్లో లేదు. అన్ని రూపాయి పెరిగిపోతానే ఉండే. రైతుకు వచ్చారు ఆ ధర మటుకు తగ్గిపోతుంది. అది రీజన్. రైతులు కొంతమేర మిర్చి సాగు పట్ల అసంతృప్తితో ఉన్న మాట నిజమేనని, అయితే వారిలో అవగాహన కల్పించి సాగు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు గుంటూరు జిల్లా వ్యవసాయాధికారి ఐతా నాగేశ్వరరావు చెప్పారు. గుంటూరు జిల్లాలో 10,521 హెక్టార్లలో మిర్చి సాగు అవుతుందని, ప్రస్తుతం సాగు తగ్గినా రానున్న రోజుల్లో పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. చిల్లీ అనేది పోయిన ఖరీఫ్, రబీ కలిపి 10,521 హెక్టార్లు మాకు ఈ క్రాప్ అనేది చేయడం జరిగింది. బోత్ 2 సీజన్లో కలిపి, అంటే రబీ అండ్ ఖరీఫ్ సీజన్లో చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కొంచెం వర్షాలు తక్కువగా ఉండటం వల్ల మరి రైతులు ఎటు వెళ్ళాలనే కొంచెం ఆలోచించారు. ఇప్పుడు మంచి రైన్స్ పట్టడం వల్ల ఈ 4-5 రోజుల్లో కాటను, చిల్లి, అలాగే కొంతమంది మొక్కజొన్నకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ 10,521 హెక్టార్లో కూడా చాలా మంది రైతులతో మాట్లాడిన తర్వాత ముందుగా అయితే కొంతమంది రైతులు మరి వట్టి చెరుకూరులో అలాంటి మండలాల్లో ఎక్కువ కొంచెం వేస్తూ ఉంటాయి. వట్టి చెరుకూరులో నేను మాట్లాడితే రైతులు ముందుగా కొంత చిల్లీకి రేటు తక్కువగా ఉంది కదా, ఈ సంవత్సరం మానేద్దామా అనే కాన్సెప్ట్లో మాట్లాడుతూ మళ్ళీ చివరికి వారు అన్నది ఏంటంటే ఏదైనా పర్వాలేదు చూద్దామండి, మళ్ళీ ఈ సంవత్సరం కూడా చూద్దామని చెప్పేసి రైతులైతే మళ్ళీ చిల్లి వేయటానికే మళ్ళీ ఇష్టం చూపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకుని భరోసా కల్పించకుంటే మిర్చిపై ఆధారపడిన రైతులు, పరిశ్రమలు, వివిధ విభాగాలు నష్టాల బారిన పడే అవకాశం మరింత ఎక్కువ కానుంది.